హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మైసూర్ వెళ్తున్నాను. మైసూర్లో ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఈ వ్లాగ్లో వచ్చేసి ఓన్లీ జర్నీ మాత్రమే చూపిస్తాను. బెంగళూరు టు మైసూర్ రఫ్గా ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. టైం కనుక చూసుకుంటే ఎక్స్ప్రెస్ వే మీద వెళ్తే మనకి 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అదే నార్మల్గా అయితే 3.5 అవర్స్ టైం పడుతుంది. బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే మీద బైక్స్కి వెళ్ళలేదు. నా పక్కన ఉన్నది ఎక్స్ప్రెస్ వే, ఇప్పుడు నేనున్నది నార్మల్ హైవే. బెంగళూరు నుంచి ఒక 45 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బిదడి అనే ఊరు వస్తుంది. ఇక్కడ ఈ హోటల్ అనేది చాలా ఫేమస్, హోటల్ శ్రీ శాస్త్ర అనేది. ఈ హోటల్లో 30 ఇడ్లీ చాలా ఫేమస్. 2 ఇడ్లీ ఒక వడ తీసుకున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. టిఫిన్ తినేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. అసలు వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ వెదర్కి ఈ హైవే మీద బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఆ ఫీలింగ్ సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే నాకు ఆ ఛాన్స్ దొరకలేదు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఆ ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నా బైక్ అయితే తీసుకొని వెళ్తాను. ఎక్స్ప్రెస్ వే మీద బైక్స్కి వెళ్ళలేదని చెప్పాను కదా. కార్కి స్పీడ్ లిమిట్ వచ్చేసి 100 km/h.